దైవజన యేసన్న గారు వారికి వచ్చిన సమస్యలు, ఆపదలు, అపాయాలు, ప్రమాదాలు, శ్రమలు ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి. ఇది 50 సంవత్సరం కనుక మనం ఒకసారి దైవజన యేసన్న గారిని జ్ఞాపకం చేసుకుంటే, యేసన్న గారు ఒక చిన్న పూరి గుడిసె, ఒక చిన్న రేకులతో ఒక మందిరం నిర్మించుకొని ఉంటే తుఫాన్ వచ్చి ఆ తుఫాన్లో ఆ మందిరం అంతా, ఆ రేకులన్నీ గాలికి ఎగిరిపోయిందంట. మందిరం అంతా కూలిపోయింది. ఒక చిన్న, ఇప్పటికీ లేమల్లకి మీలో ఎంతమంది వచ్చారు చేతులెత్తని చూద్దాం. లేమల్లె మందిరానికి వచ్చారా? లేమల్లె చర్చి, అక్కడ ఒక ప్రార్థన గుహ ఉంది, చూసారా? చూడకపోతే ఇక ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వెళ్ళండి, వెళ్ళి చూసిరండి. అక్కడ గుహ ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకురావచ్చు. ఇప్పుడు బాగుంటుంది, టైల్స్ వేసి ఉంటారు, లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి. మీరు ప్రార్థన, ఒక చిన్న గుహ ఆ రోజులో ప్రార్థన గుహని ఏర్పాటు చేసి ఉండేవారు. మందిరం అంతా కూలిపోయినప్పుడు వెళ్ళి ఆ గుహలో తలదాచుకున్నారంట అందరూ. ఒక గోడ మాత్రం ఉంది. దైవజన యేసన్న గారు ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారంట. మీరు ఒక ఇమాజినేషన్, మీరు ఆలోచించి చూడండి. భయంకరమైన జడివాన, వర్షం, భయంకరమైన జడివాన, ఊరంతా మునిగిపోతుంది. ఆ నీళ్ళకి పైనుండే కొండ పక్కనే, లేమల కొండ, ఆ కొండ మీద ఉండి పెద్ద పెద్ద పాములు ఆ కాలువలో కొట్టుకొచ్చేస్తున్నాయంట. మందిరం అంతా కూలిపోయింది, రేకులంతా ఎగిరిపోయిందండి. ఒక గోడ మాత్రం ఉంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి యేసన్న గారు మోకరించి ఏడుస్తున్నారంట. దేవా, ఎందుకు ఇలా జరిగింది అని ఏడుస్తూ ఉంటే అప్పుడు అక్కడున్న దైవ సేవకులు వెళ్ళి యేసన్న గారిని బలవంతంగా, అన్న వర్షం ఎక్కువగా ఉంది, మీరు రండని యేసన్న గారు అలా బయటకు తీసుకొచ్చారంట. ఆ గోడ కూడా కూలిపోయిందంట. ఆ తర్వాత వర్షం ఆగిపోయింది, వరదలు, తుఫాన్ ఆగిపోయింది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. మందిరం లేదు, నీడ లేదు, తిండి లేదు, ఫుడ్ అంతా ఉన్న బియ్యం గేమంతా నీళ్లలో కొట్టుకెళ్ళిపోయి ఉంటుంది, బట్టలంతా పాడైపోయి ఉంటుంది, వస్తువులన్నీ పాడైపోయి ఉంటుంది. ఇక ఏమి లేదండి, శూన్యంలో నిలబడి ఉన్నారు దైవజన యేసన్న గారు. అలాంటి భయానకమైన పరిస్థితిలో కొంతమంది అంటే బియ్యం ఏదో ఇస్తున్నారని మళ్ళా ఏదైనా తాటాకులు అవి అందిస్తున్నారని అక్కడికి వెళ్ళి యేసన్న గారు క్యూలో నిలబడ్డారంట. మాకు కూడా బియ్యం ఇస్తారేమోనంటే, రేషన్ కార్డు ఉండదు కదండి, మాకు ఎక్కడ ఉంటుంది రేషన్ కార్డు, మాకు రేషన్ కార్డు ఉంది. మీకున్నాయి నన్ను ఎవరికైనా రేషన్ కార్డు? అక్క, మీకు రేషన్ కార్డు ఉందా? జాయక్క, రోజుమేరక్క, మీకు రేషన్ కార్డు? మనకు రేషన్ కార్డు లేదు. ప్రైజ్ లార్డ్. మనకు రేషన్ ప్రభువే ఇవ్వాలి. రేషన్ కార్డులు మా పేరు లేవు. ఒకవేళ ఉన్న ఇళ్ళ దగ్గర ఉంటుంది, కానీ అక్కడ కూడా మన పేరు తీసేసి ఉంటారు, రేషన్ కార్డులో ఉండదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ ఇవ్వడం జరుగుతుంది అని అంటే, యేసన్న గారు క్యూలో నిలబడి దగ్గరికి వెళ్ళి, బాబు నీకెవరు, వెళ్ళిపో, నీకు భార్య లేదు, పిల్లలు లేరు, నీవు లెక్కలో లేవు, జనాభా లెక్కలో లేవని పంపించేస్తే ఒట్టి చేతులతో యేసన్న గారు తిరిగి వచ్చి నిట్టూర్పులతో వేదన పడుతుంటే, యేసన్న గారికి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, పాస్టర్స్, వాళ్ళు వీళ్ళు వచ్చి, యేసన్న ఏంటి తుఫాన్లో మందిరం అంతా కూలిపోయిందట్టుగా, ఆ కూలిపోయిన మందిలో నీవు కూడా చనిపోయినా అందరూ చెప్పుకుంటున్నారే, నీవు ఇంకా చావలేదా అని అడిగారంట. అలా మొదలైందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ శూన్యముల నుండి మొదలైన సృష్టి ఈ సృష్టి. చెప్పండి కూడా గట్టి. హల్లెలూయా. జలములలో బడినే వెళ్ళినా అవినా మీద పారవు, అగ్నిలోనే నడచిన జ్వాల నన్ను కాల్చ